ఇటు ఇండియన్ నేవీ మరింత స్ట్రాంగ్ అవ్వబోతోంది. గేమ్ చేంజర్ గా పేరొందిన రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి. మొత్తం 26 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుంది భారత్. ఇండియా ఫ్రాన్స్ మధ్య బిగ్ డీల్. నేవీకి గేమ్ చేంజర్ ఫైటర్ జెట్స్. పాక్కు చెక్ పెట్టేలా భారత్ వ్యూహాత్మక అడుగులు. ఓవైపు పాక్ కవ్వింపు చర్యలు, మరోవైపు భారత్ కౌంటర్ అటాక్స్. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు. ఇండియా పాక్ మధ్య ప్రజెంట్ సిట్యుయేషన్ ఇది. పెహల్గాం ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇప్పటికే త్రివిధ దళాలు వార్ ప్రిపరేషన్ లో మునిగిపోయాయి. ఈ సమయంలో ఫ్రాన్స్ తో బిగ్ డీల్ కుదుర్చుకుంది భారత్. రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. 63,000 కోట్ల రూపాయలతో 26 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డీల్ కుదిరింది. ఇది కూడా గవర్నమెంట్ టు గవర్నమెంట్. ఈ డీల్ కు సంబంధించిన ఎంఓయూలపై ఇరు దేశాల నేతలు సంతకాలు కూడా చేశారు. కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అగ్రిమెంట్లో భాగంగా ఫైటర్ జెట్స్ తో పాటు ఆయుధాలు, సిమ్యులేటర్లు, సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది ఫ్రాన్స్. 5 ఏళ్ల పాటు లాజిస్టిక్స్ సహకారాన్ని కూడా అందజేయనుంది. ఈ ఒప్పందం ప్రకారం 22 సింగిల్ సీట్ ఫైటర్ జెట్స్, మరో 4 ట్విన్ సీట్ ట్రైనీ యుద్ధ విమానాలు అందజేయనుంది. అయితే ఈ రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్స్ రావటానికి మరో 3 ఏళ్లు పట్టొచ్చు. 2029 నాటికి తొలి బ్యాచ్ భారత్ కు రానున్నాయి. 2031 నాటికి మొత్తం యుద్ధ విమానాలు అందుబాటులోకొచ్చే ఛాన్స్ ఉంది. ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ పై నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఇప్పటికే భారత్ లో 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే వాటిని ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తుండగా తాజాగా నేవీ కోసం కొనుగోలు చేస్తోంది ఇండియా. ప్రస్తుతం నేవీ దగ్గర రష్యా నుంచి కొనుగోలు చేసిన MiG-29K యుద్ధ విమానాలున్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకల నుంచి పనిచేస్తున్నాయి. అయితే MiG-29 ఫైటర్ జెట్స్ తరచూ సాంకేతిక సమస్యలు రావడంతో వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడానికి డిసైడ్ అయ్యింది. ఈ కొత్త యుద్ధ విమానాల చేరికతో హిందూ మహాసముద్రంలో ఇండియన్ నేవీ